హాయ్ హలో నమస్తే అందరికి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు దాల్ తడకా ఎలా చేస్తారో చూద్దామా? ఇది పులావ్ రైస్, జీరా రైస్, చపాతీ, పరోటా వీటికి సూపర్ ఉంటుందండి. నా స్టైల్లో ఎలా చేయాలో చూద్దామా మరి. దాల్ తడకా కోసం ఆల్రెడీ ఒక 15-20 మినిట్స్ అయిందండి. మినిమం హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి ఇవి, కానీ అంత టైం సరిపోలేదు. నేను ముందు నుంచి ప్లాన్లో లేను. సో ఇది హాఫ్ కప్పు కందిపప్పు అండి, 2 టేబుల్ స్పూన్లు మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు, 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పు కడిగేసి వాటర్ వేసేసి నానబెట్టించాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. దీంట్లో కొంచెం నూనె, పసుపు, మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము. ఆరిపోయిందండి, మంచిగా ఉడికిపోయింది. దీనికి ఇప్పుడు తడకా పెడదాము. దాల్ తడకాకి పూర్తిగా నెయ్యితోనే పెడితే బాగుంటుందండి. దీంట్లో ముందుగా జీలకర్ర, గార్లిక్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇది దాల్ తడకాకి 2 టైమ్స్ తడకా పెడతామండి. అండ్ ఒక రెడ్ చిల్లీ. ఇది కొంచెం వేగాలి. కొంచెం కరివేపాకు, ఇది ఇంకొంచెం ఉడకాలండి. ఇప్పుడు దీంట్లో 2 టమాటాలు సన్నగా కట్ చేస్తున్నాను. వేగనిద్దామండి. మనం ఎక్కడా కూడా ఉప్పు కానీ ఏమి వేయలేదండి పప్పులో. సో ఇప్పుడు వేసేద్దాం స్పైసెస్ అన్ని. టమాటాలు కొంచెం వేగిన తర్వాత ముందుగా ఉప్పు వేద్దామండి. కారం బాగా కలిపిన తర్వాత అండ్ పసుపు, అండ్ వేయించి పెట్టుకున్న జీరా పౌడర్ అండి. ఇప్పుడు మనం ముందుగా వండి పెట్టుకున్న పప్పు వేసేద్దామండి దీంట్లో. ఇంకా కొంచెం వాటర్ పడతాయండి. ఉడకనిద్దామండి. ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూద్దాము. ఉప్పు లేదండి. కొంచెం గరం మసాలా అండి. కొంచెం కొత్తిమీర అండి. ఇది పక్కన పెట్టేసి మనం దీనికి తాలింపు వేసేసుకుందామండి. కొంచెం జీరా, గార్లిక్, అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి.
లిటిల్ ఉప్పు, స్టవ్ ఆపేద్దాం, కొంచెం కారం, ఆ వేడికి సరిపోద్దండి. స్టవ్ ఆన్ చేసి కారం వేస్తే మాడిపోద్ది. అంతే అండి, ఎమ్మి దాల్ తడక రెడీ దాల్ తడక రెడీ అయిపోయింది. ఇది చపాతి, పరోటా, రోటీ వీటన్నిటికీ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Thank you for watching this video. If you have any suggestions, please comment down below and don't forget to like, share and subscribe.